నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, నిజ జ్యేష్ఠ మాసంలో వస్తున్న బహుళపక్ష అష్టమి మంగళవారం అంటే మధ్యాహ్నం మొదలవుతుంది అక్క. ప్రదోష సమయంలో అష్టమి తిథి ఉంటుంది. మరి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉంటుందా మంగళవారం అష్టమి వస్తే? ఎట్లా వినియోగించుకోవాలి? ఈ రోజు అవుతున్నారేంటి? రెండు నెగటివ్స్ కదా, ఆ నెగటివ్స్ వస్తే ఏం మంచి జరుగుతుందా అని జనాలు అనుకుంటారేమో అని నవ్వొచ్చింది. అలాగే చిన్నప్పుడు ఎప్పుడో ఏదైనా నేర్చుకుంటే గనక అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది కదా అని అనిపించింది. ఒకరోజు మా ఫ్రెండ్కి మంగళవారము అష్టమి రోజున జీతం వచ్చిందనమాట. బాధపడింది, ఈ రోజు అష్టమి నాడు జీతం ఇచ్చారు నాకు ఫస్ట్ టైం అది ఇది అని చెప్పి. అంటే వాళ్ళ అమ్మగారు అన్నారట, మంగళవారము అష్టమి వచ్చింది జీతం, నువ్వు చాలా పెద్ద పొజిషన్లో ఉంటావు, మంగళాష్టకము అంటారు, రెండు నెగటివ్స్ కలిపితే పాజిటివ్ అవుతుంది అని చెప్పారట. మైనస్లు కలిపితే ప్లస్ అయిపోతుంది. అందులో మంగళవారం కుజుడు ఎనర్జీ చాలా ఉంటుంది. మన ఎందుకు ఏ పని చేయొద్దు అని అంటారు అని అంటే, ఏదైనా అగ్రెసివ్గా వెళ్ళిపోతాము అని మంగళవారం నాడు చేయొద్దు అంటారు. అంటే జనరల్గా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కదా, 10 రూపాయలు ఖర్చు పెట్టి చోట 100 ఖర్చు పెట్టుకురావడము, అలాగే స్పీడ్గా వెళ్తూ ఉంటే కింద పడ్డము, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. కాబట్టి మంగళవారం నాడు చేయొద్దు అంటారు. ఏ పని అయినా చేయాలి అంటారంటే దండం పెట్టుకోవడం చేయండి. మంగళవారం ఏదైనా చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తాము అని ప్రతీతి అనమాట. కాబట్టి దండం పెట్టుకోవడము, చదువుకోవడము, ఆంజనేయ స్వామిని పూజించడము, ఆయనకి సింధూరాన్ని సమర్పించడం, ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చేయొచ్చు అనమాట. అలాగే అష్టమి తిథికి కూడా అమ్మవారు కూడా అష్టమి చంద్ర విభ్రాజ అని చదువుకుంటూ ఉంటాం. అష్టమి చంద్రుడు అంటే ఏంటంటే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము, ఎక్కడ కూడా చేంజెస్ అనేది ఉండదు అనమాట. ఏ అష్టమికి అలానే ఉంటాడు, రెండో అష్టమిలో చంద్రుడు చేంజ్ ఉండదు. కాబట్టి అష్టలక్ష్ములు సిద్ధిస్తే కనుక, అష్టసిద్ధులు మనకి సిద్ధిస్తే కనుక ఎలాంటి చేంజ్ ఉండదు. మనకు ఒక్కొక్కసారి కొంచెం ఏదన్నా వస్తే కనుక, నేను అప్పుడు భలే చేశాను తెలుసా, ఆ క్లయింట్కి చాలా బాగా అయ్యింది అని అన్న వెంటనే ఎదురుదెబ్బ తగులుతుంది నాకు. ఏ చిట్కన్ వెళ్ళకే కాదు అని అనుకుంటా, నేను అన్నమాట పొడసూపదు అంటారు. వద్దు అలా నేను అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను కాదు అని నా చేత అనిపిస్తుంది అనమాట. అంటే అహంకారం అనేది జనింపజేయకుండా ఉండాలి అని అంటే భగవంతుడు ఎప్పటికప్పుడు మనం కరెక్ట్ చేస్తూ ఉండాలి. సరే, ఈ అష్టసిద్ధులు నవనిధులు అన్నీ వచ్చేసాయి, మనకి వచ్చేస్తున్నాయి, రాబోతున్నాయి అని అనుకున్నప్పుడు ఎక్కడ మనలో చేంజ్ లేకుండా ఉండాలి అని అంటే అష్టమి తిథి నాడు అమ్మవారిని పూజించడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి మంగళాష్టకము అని చెప్పి శివుడిది మనం చదువుతూ ఉంటాం అనమాట. మరి మంగళవారము అష్టకము కలిసి వచ్చినప్పుడు ఎంతటి ప్రాముఖ్యత ఉందో, ఎంతటి మంచి జరుగుతుందో, శివుణ్ణి కూడా పూజిస్తే అంతటి మంచి జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి శివుడికి మంగళాష్టకము అని చెప్పి ఆయన గురించి మంగళములు పలుకుతూ 8 శ్లోకాలు ఉంటాయి అన్నమాట. అవి గనక పూజిస్తే మనం ఎప్పుడు కూడా నిత్యం ఆయన మన వెంట ఉంటూ ఉంటాడు, మనం ఆయన వెంట ఉంటూ ఉంటాం, కాబట్టి మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ ఇప్పుడు చదువు అడగకుండానే నేను చదివేస్తున్నారు. అమ్మయ్య, సూపర్. ముందే అంటే ఆఫ్ ద స్క్రీన్ అడిగేసుకున్నాం కదా, ఆ ఫీల్డ్ లోనే ఉన్నా. నేను ఇప్పుడు యాక్టింగ్ లోకి రావాలి. అక్క, మాకు ఒకసారి చదివి వినిపిస్తారా? తప్పకుండా చదివి వినిపిస్తాను పద్మిని. ఇవాళ ఇది కూడా యాడ్ చేస్తాను. ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు నీకు కృతజ్ఞతలు తెలుసు. ధన్యులం. సరే, ఆ విఘ్నేశ్వరుడి పాద పద్మములకు నమస్కరిస్తూ మనం ఇప్పుడు మంగళాష్టకం చదువుకుందాం. భవాయ చంద్ర చూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలాకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్ర చర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం భస్మోద్ధూళిత దేహాయ వ్యాళ యజ్ఞోపవీతినే రుద్రాక్షమాళ భూషాయ వ్యోమకేశాయ మంగళం సూర్యచంద్రాగ్ని నేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానంద రూపాయ ప్రమథేశాయ మంగళం మృత్యుంజయాయ సాంబాయ సృష్టి స్థిత్యంతకారిణే త్రయంబకాయ సుశాంతాయ త్రిలోకేశాయ మంగళం గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురజ్ఞాయ వామదేవాయ మంగళం
సద్యో జాతాయ శర్వాయ భవ్య జ్ఞాన ప్రదాయినే ఈశానాయ నమస్తుభ్యం పంచవక్త్రాయ మంగళం సదాశివస్వరూపాయ నమస్తత్పురుషాయ చ అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళం శ్రీచాముండా ప్రేరితేన రచితం మంగళాస్పదం తస్యాభీష్టప్రదం శంభోః యః పఠేన్మంగళాష్టకం ఇది శ్రీ శివమంగళాష్టకం. బా, ఏం వైబ్ ఉంది మీ గొంతులో. శివయ్య అంటే చాలా ఇష్టమా మీకు? చాలా ఇష్టం, చాలా ఇష్టం. మీకు ఏ స్వరూపం ఇష్టం లేదు? ఆయనను చూస్తే చాలా సింప్లిసిటీ కనపడుతుంది నాకు. ఇంకా ఫ్యామిలీలో అంటే గణేశుడు ఇంత బాగా తయారయ్యాడే, అమ్మవారికి ఎన్ని నగలు ఉన్నాయి, నాన్న చక్కగా తయారవు అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెప్పి అందులోనే ఆయన వెతుక్కుంటారు అని అనిపిస్తుంది. అంటే తండ్రి ఎలా అయితే ఉంటాడో, మనం తనికెళ్ళ భరణి గారు చెప్పినట్టు తండ్రి వెనకబడి ఉంటాడు, నాన్న ఎందుకో వెనకబడ్డాడు, నాన్న ఎందుకో వెనకబడ్డాడు అన్నట్టు శివయ్య కూడా ఎందుకో వెనకబడ్డాడు. లేదు లేదు లేదు, శివయ్య ఎప్పుడు హృదయంలో ప్రత్యేకమైన అలా కాదురా, శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదు, ఆయన ఎప్పుడు శ్మశాన సంచారి, ఇవన్నీ వేషాలన్నమాట, మనకి మామూలుగా కాదు అసలు. నిజంగానే ఈ తండ్రి కూడా వెనకబడ్డాడా అని అనిపిస్తుంది. కరెక్ట్ చెప్పారు. ఆన్ దట్ నోట్ yes, మంచినీళ్ళు తాగుతున్నామంటే ఆయన పెట్టిన భిక్ష కాదు మరి, ఎవడు నెత్తి మీద పట్టుకోగలడు. గంగమ్మ వారిని అంత అంత మోస్తూ ఆయన ఎప్పుడు కూడా అయ్యో అమృతాన్ని తీసుకోవడానికి ఏమాత్రం ఆలోచించకుండా హలాహలాన్ని మింగాడు. ఇవన్నిటికీ శివుడు కావాలి, తండ్రి పాపాలన్నిటికీ భైరవుడు కావాలి మనకి కంపల్సరిగా. అవును, తండ్రి అంటే తండ్రి. ఇక్కడ చూడండి, భవ్య జ్ఞాన ప్రదాయని, జ్ఞానం ఎలాంటి జ్ఞానం ప్రసాదిస్తాడట ఆయన అంటే భవ్య జ్ఞానం ప్రసాదిస్తాడట ఆయన. కాబట్టి మనం ఇదంతా చక్కగా ఆలోచించుకుని చదువుకుంటూ ఉంటేనే ఆయన గురించి అర్థమైపోతుంది. హరిహరాత్మనే అంటే హరికి ఉన్న ఆత్మ, హరుడుకున్న ఆత్మ కలిసి ఉందిట ఆయన. అంటే సూర్య చంద్రాగ్ని నేత్రాయ అంటే సూర్యుడిని చంద్రుడిని నేత్రాలుగా పెట్టుకున్నటువంటి వాడు. మృత్యుంజయ మంత్రం చదువుతుంటే కూడా నాయన ఇంకెవరు మాకు దిక్కు, నువ్వే దిక్కు అని చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఎంత ఇదంటే ఓం హౌం వం జూం సహా అంటే చాలు, మృత్యుంజయ మంత్రం అంతా అయిపోయినట్టే. అసలు ఇంకా జస్ట్ జూమ్ అనుకుంటే చాలట ఒక్కొక్కసారి పలుకుతాడు. కరుణోపాయాలు అసలు స్వామికి నిజంగా అద్భుతం. ఏం అక్కర్లేదు, ఇంత నీళ్లు పోస్తే చాలు, చెమ్ముడు నీళ్లు పోస్తే చాలు ఆయన మీద. నమశివాయ అనుకుంటే చాలు. నమశివాయ అంటే లేదు అరుణాచల్ అనుకుంటే ఇంకా ఈజీ. అసలు మామూలుగా కాదు. నాకు అందరికంటే అరుణాచలేశ్వరుడు ఇష్టం. అంతటి శివయ్య అయినా కూడా, అంత సృష్టి స్థితి లయకారకుడు అయినా కూడా, అంటే మొత్తం అంతా ఆయన చేతుల్లోనే ఉన్నట్టు కదా. ఉన్నా కూడా ఏమండి మీరు అన్ని చోట్ల ఇలా భస్మం ధరించి ఉంటారు, కాస్త ఇక్కడైనా కాస్త మంచి బట్టలు అలంకరించుకోండి అని అంటే సరే అని. అందుకే అక్కడ మాత్రం అంటే వైఫ్కి, పిల్లలకి, ఫ్యామిలీకి ఎట్లాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, భక్తులకి నమ్ముకున్న వాళ్ళని ఎంత బాగా చూసుకోవాలి అని ఆ శివయ్య దగ్గర. ఖచ్చితంగా ఎంత బాగా చెప్పారు. అద్భుతం అక్క. సో మంగళాష్టకాన్ని చక్కగా ఆ రోజున ప్రదోష సమయంలో చదువుకోవచ్చు కదా, ఆయన ఇష్టం. రైట్, ఇంక ఇది కూడా ఇప్పుడు భాగం అయిపోతుంది మా జీవితం. వెరీ గుడ్. చాలా అసలు మామూలుగా లేదు. ఇప్పుడు మాట్లాడే గొంతుకి చదువుతున్న గొంతుకి సహస్రం తేడా ఉంది. చాలా బాగా చదివి వినిపించారు. మీకు అలానే అనిపించింది కదా? కమెంట్ సెక్షన్ లో ఒకసారి రాయండి, చూస్తారు కమెంట్స్ అన్ని, సంతోషపడతారు. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.